ఈ ప్రపంచంలో కొంతమంది రికార్డులు బ్రేక్ చేయడానికి మాత్రమే పుడతారు. అలాంటి విశేషమైన వ్యక్తుల్లో నరేంద్ర మోడీ ఒకరు. స్వతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ ముందు తర్వాత అనేంతగా భారత రాజకీయాలపైనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అరుదైన నేతగా నరేంద్ర మోడీని చెప్పుకోవాలి. 2014 ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీకి అల్లంత దూరంలో ఆగిపోయింది. దీంతో మిత్రపక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రధాని మోడీ డిజిటల్ రంగంలోనూ విశేష ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. యూట్యూబ్ ఛానల్లో 3,06,00,000 మంది సబ్స్క్రైబర్లను చేరుకొని ఆ ప్లాట్ఫామ్పై అత్యధికంగా అనుసరించబడే ప్రపంచ నాయకులలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. దీనితో ఆయన ప్రస్తుతం సబ్స్క్రైబర్ల సంఖ్య విషయంలో అధికారంలో ఉన్న మాజీ ప్రభుత్వ అధినేతలందరిలోనూ అగ్రస్థానంలో ఉంటూ ఇతర ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ నాయకుల కంటే చాలా ముందున్నారు. ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్లో 101 మిలియన్ల ఫాలోవర్లను దాటి ఆ ప్లాట్ఫామ్లో ఈ మైలురాయిని సాధించిన తొలి అధికారంలో ఉన్న ప్రపంచ నాయకుడు, రాజకీయవేత్తగా రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 101 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎక్స్ ప్లాట్ఫామ్లో ప్రధాని మోదీకి 106.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈయన మన దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డుని ప్రధాని నరేంద్ర మోడీ బ్రేక్ చేయబోతున్నారు. దేశ రాజకీయాల్లో రాణించడం, సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆషామాషీ కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూది ఇన్నాళ్లుగా చెక్కుచెదరని చారిత్రక రికార్డు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేశానికి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 15 మంది ప్రధానమంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. ప్రజాస్వామ్య కూటమిలో బీజేపీ తరపున నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ పాత రికార్డును మడత పెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డును నరేంద్ర మోడీ అధిగమించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, దేశాధినేతగా నరేంద్ర మోడీది ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. 25 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రభుత్వ పాలనలో వివిధ రికార్డులను బ్రేక్ చేశారు. సరికొత్త రికార్డులను నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీది ప్రత్యేక రికార్డు నమోదైంది. అంతేకాకుండా 2014, 2019, 2024లో వరుసగా 3 లోక్సభ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెసేతర నేతగా రికార్డు చేశారు. బీజేపీ తరపున జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థిగా నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల పాటు అత్యున్నత స్థాయిలో నిరంతర ప్రజాసేవతో పాటు రాజకీయ నాయకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. తన కెరీర్లో ప్రధాని మోదీ గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉంది. ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రిగా నిలవడం వంటి అనేక ముఖ్యమైన రికార్డులను నెలకొల్పారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు 13 సంవత్సరాలకు పైగా గుజరాత్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. 2014 మే 26న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో లోక్సభలో పూర్తి మెజారిటీతో సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆ తర్వాత 2 పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసి వరుసగా 3వసారి తిరిగి ప్రధానమంత్రి అయిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసి దీనితో 8,930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ను ప్రధాని మోదీ అధిగమించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా తన పదవీ కాలాన్ని కలుపుకొని ఆయన ఇప్పుడు ప్రభుత్వ అధిపతిగా 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. భారత ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు పనిచేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత నెహ్రూ రికార్డును ఈ నెల 10తో అధిగమించబోతున్నారు. నెహ్రూ తొలి 5 ఏళ్ల సెలెక్టెడ్ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1952, 1957, 1962 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఎలాంటి బలమైన ప్రతిపక్షాలు లేని సమయంలో గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఇందిరాగాంధీ జనవరి 14, 1982, అక్టోబర్ 31, 1984న ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు 16 సంవత్సరాలు 286 రోజులు ప్రధానిగా పనిచేసి భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ప్రధాని మోడీ 3 పర్యాయాలు అంటే 4,078 రోజుల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో భారతదేశంలో వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా ఇందిరాగాంధీ రికార్డును గతంలో నరేంద్ర మోడీ బ్రేక్ చేశారు. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుస 4,077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని నరేంద్ర మోడీ అధిగమించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును బ్రేక్ చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. సుదీర్ఘకాలం 4,400 రోజులకు పైగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఏకైక వ్యక్తిగా నిలిచారు. 2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీకి అల్లంత దూరంలో ఆగిపోయింది. దీంతో మిత్రపక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎవర్ గ్రీన్ రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ తరపున జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ మాత్రమే ఎక్కువ కాలం ప్రధానిగా ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ తరపున వాజ్పేయి తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అరుదైన నేతగా నరేంద్ర మోడీని చెప్పుకోవాలి. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీది చెక్కుచెదరని రికార్డుగా మిగిలిపోతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.